ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు 28. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. యెషయా గ్రంథం 42 అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పనిచేసెనో చూచెదము. లోకాసువార్త 1వ అధ్యాయం 34-35లలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించనని చూచుచున్నాము. అదే విధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో గాక పరిశుద్ధాత్మ సహాయము చేతనే మారు మనసు పొందుచున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16లో బాప్తిస్మము తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువు పైకి దిగి వచ్చుట చూచుచున్నాము. ప్రభువు యొక్క బాప్తిస్మము ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానములను సూచించుచున్నది. మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలెననినచో ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానములలో ఐక్యపరచుకొనవలెను. లోకాసువార్త 4వ అధ్యాయం 1లో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి నడిపించబడుట చూచుచున్నాము. ప్రభువు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరచెను. మనలను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొనుటకై ప్రభువు ఆత్మ సిద్ధపరచును. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1లో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూచుచున్నాము. ప్రభువు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడెను గనక ఆయన అధికారముతో మాట్లాడెను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనం. ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడిరి. అవసరమైన సమయములో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.